పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఆమె ఫ్యాన్స్ కోరిక మేరకైనా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి అభిమానులు ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సుల్లో ఏముంది, ఒకవేళ త్రిష గారు పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చే విధంగా త్రిష గారి పైన చేసిన కామెంట్స్ అయితే రాజకీయంగా అంటే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారడం, దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడం చూసాం. సో ఆ కామెంట్స్ తర్వాత అటు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటకు రావడం, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలుగా చోటు చేసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అటు త్రిష గారి అభిమానులు త్రిష రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆమె సంబంధించిన ఫ్లెక్సీలని అటు మదురైలో ఏర్పాటు చేశారు. సో అలా మదురైలో త్రిష పేరుతో ఫ్లెక్సీలు ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారిపోవడం జరిగింది. ఫ్లెక్సీల మీదనే రాజకీయాల్లోకి రండక్క అంటూ ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలో చూసుకుంటే వీరమాంగై అనే ఒక బిరుదుతో కూడా అభిమానులు అభివాదం చేస్తున్నారు. సో అభిమానులు ఆమెకి వీరమాంగై అనే బిరుదు కూడా పెట్టేశారు. రాజకీయాల్లోకి రండక్క అంటూ పిలుపునిస్తున్నారు. సో అలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా వీరనారి వేలు నాచియార్ ఆ ఫోటోతో కూడా త్రిష ఫోటోల్ని పెట్టడం, ఆ రకంగా పోస్టర్లను వైరల్ చేయడం అయితే చేస్తున్నారు. సో అలాగే త్రిషకి రాజకీయ భవిష్యత్తు చాలా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి త్రిష రావాలని చెప్పేసి అభిమానులు దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లని ఈ రకంగా ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం, లేకుంటే ప్రచారాల నేపథ్యంలో ఈ రకంగా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. మరి త్రిష గారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియదు. గతంలో అయితే రాజకీయాల పైన ఆమె ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. ఒక వీడియో కూడా విజయ్ గారు సీఎం అయిన తర్వాత త్రిష గారి వీడియో కూడా వైరల్ అవ్వడం, ఆమె రాజకీయాల్లోకి రావాలని, సీఎం అవ్వాలని చెప్పేసి కోరిక ఉందని చెప్పేసి కూడా ఎక్స్ప్రెస్ చేసిన ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా చూసాం. అలా త్రిష గారికి అయితే రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది. అలాగే టీవీకే పార్టీలో జాయిన్ అవుతుంది, టీవీకే పార్టీ నుంచే పోటీ చేస్తుందని చెప్పేసి గతంలో వార్తలు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ అవి ఇప్పటి వరకు అయితే ఏది కూడా తేలలేదు. అవి వాళ్ళ ప్రచారాలుగానే మిగులున్నాయి. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలి, పోటీ ఎలా ఉండాలి అన్నట్టుగా ఫ్యాన్సే డిసైడ్ అయిపోతున్నారు. మామూలుగా తమిళనాడులో అయితే పొలిటికల్ ఎంట్రీలకు వేదికలుగా అంటే సెంటిమెంట్ గా ఉండేది మదురై అని చెప్తారు. సో అక్కడ ఎవరన్నా పొలిటికల్ గా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటే మదురైని చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటారు. సో అలా మదురై నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు. అలాగే చారిటీ ఫౌండేషన్ తోనే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు వాళ్ళు. సో ఆ రకంగా చర్చలు పెట్టేస్తారు. అంటే ఒక చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సామాజిక సేవ చేసి అలా ప్రజల్లో ఇంకా పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, ఇంకా ప్రజల దగ్గర నుంచి మద్దతు వస్తుందని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే అంటే గతంలో నుంచి కూడా ఆమె తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. సో ఆ తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయో లేవో అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఈ వార్తలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే ముఖ్యంగా సీఎం విజయ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, గెలిచిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత త్రిష గారికి సంబంధించి కొన్ని వార్తలు, ఇటువంటి కథనాలు అయితే ప్రచారంలో అయ్యాయి. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని, తిరుచి నుండి పోటీ చేస్తున్నారని ఇలా ప్రచారం అయ్యాయి. అయితే ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఈ విధంగా కామెంట్ ఆమె మీద చేయడంతో ఒక్కసారిగా త్రిష గారికి సింపతి రావడం, మద్దతు తెలపడం, చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ని తప్పుపడుతున్నారు. సో అది త్రిష గారికి హెల్ప్ అవ్వడం అయితే జరిగింది. అలా త్రిష గారు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే మహిళలు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి ఆమె అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఇటువంటి ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. సో రాజకీయాల్లోకి రండి అక్క అంటూ పిలుపునిస్తున్నారు. మరి త్రిష గారి వీటి పైన ఏ రకంగా రియాక్ట్ అవుతారు, నిజంగా పోటీ చేస్తారా, టీవీకే పార్టీలోకి ఎంట్రీ ఇస్తారా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి మరి తొందరలో ఏమన్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో త్రిష కావచ్చు, లేకుంటే వాళ్ళ టీం కావచ్చు, ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ తర్వాత త్రిష గారి అభిమానులు రాజకీయాల్లోకి త్రిష గారు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చాలా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి నిజంగానే ఇప్పుడు త్రిష గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఆమె ఫ్యాన్స్ కోరిక ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి అభిమానులు ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సుల్లో ఏముంది, ఒకవేళ త్రిష గారు పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి,
ఇవన్నిటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చే విధంగా త్రిష గారి పైన చేసిన కామెంట్స్ అయితే రాజకీయంగా అంటే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారడం, దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడం చూసాం. సో ఆ కామెంట్స్ తర్వాత అటు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటకు రావడం, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలుగా చోటు చేసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అటు త్రిష గారి అభిమానులు త్రిష రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆమె సంబంధించిన ఫ్లెక్సీలని అటు మదురైలో ఏర్పాటు చేశారు. సో అలా మదురైలో త్రిష పేరుతో ఫ్లెక్సీలు ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారిపోవడం జరిగింది. ఫ్లెక్సీల మీదనే రాజకీయాల్లోకి రండక్క అంటూ ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలో చూసుకుంటే వీరమాంగై అనే ఒక బిరుదుతో కూడా అభిమానులు అభివాదం చేస్తున్నారు. సో అభిమానులు ఆమెకి వీరమాంగై అనే బిరుదు కూడా పెట్టేశారు. రాజకీయాల్లోకి రండక్క అంటూ పిలుపునిస్తున్నారు. సో అలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా వీరనారి వేలు నాచియార్ ఆ ఫోటోతో కూడా త్రిష ఫోటోల్ని పెట్టడం, ఆ రకంగా పోస్టర్లను వైరల్ చేయడం అయితే చేస్తున్నారు. సో అలాగే త్రిషకి రాజకీయ భవిష్యత్తు చాలా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి త్రిష రావాలని చెప్పేసి అభిమానులు దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లని ఈ రకంగా ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం, లేకుంటే ప్రచారాల నేపథ్యంలో ఈ రకంగా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. మరి త్రిష గారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియదు. గతంలో అయితే రాజకీయాల పైన ఆమె ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. ఒక వీడియో కూడా విజయ్ గారు సీఎం అయిన తర్వాత త్రిష గారి వీడియో కూడా వైరల్ అవ్వడం, ఆమె రాజకీయాల్లోకి రావాలని, సీఎం అవ్వాలని చెప్పేసి కోరిక ఉందని చెప్పేసి కూడా ఎక్స్ప్రెస్ చేసిన ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా చూసాం. అలా త్రిష గారికి అయితే రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది. అలాగే టీవీకే పార్టీలో జాయిన్ అవుతుంది, టీవీకే పార్టీ నుంచే పోటీ చేస్తుందని చెప్పేసి గతంలో వార్తలు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ అవి ఇప్పటి వరకు అయితే ఏది కూడా తేలలేదు. అవి వాళ్ళ ప్రచారాలుగానే మిగులున్నాయి. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలి, పోటీ ఎలా ఉండాలి అన్నట్టుగా ఫ్యాన్స్ డిసైడ్ అయిపోతున్నారు. మామూలుగా తమిళనాడులో అయితే పొలిటికల్ ఎంట్రీలకు వేదికలుగా అంటే సెంటిమెంట్ గా ఉండేది మదురై అని చెప్తారు. సో అక్కడ ఎవరన్నా పొలిటికల్ గా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటే మదురైని చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటారు. సో అలా మదురై నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు. అలాగే చారిటీ ఫౌండేషన్ తోనే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు వాళ్ళు. సో ఆ రకంగా చర్చలు పెట్టేస్తారు. అంటే ఒక చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సామాజిక సేవ చేసి అలా ప్రజల్లో ఇంకా పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, ఇంకా ప్రజల దగ్గర నుంచి మద్దతు వస్తుందని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే అంటే గతంలో నుంచి కూడా ఆమె తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. సో ఆ తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయో లేవో అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఈ వార్తలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే ముఖ్యంగా సీఎం విజయ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, గెలిచిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత త్రిష గారికి సంబంధించి కొన్ని వార్తలు, ఇటువంటి కథనాలు అయితే ప్రచారంలో అయ్యాయి. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని, తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేస్తున్నారని ఇలా ప్రచారం అయ్యాయి. అయితే ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఈ విధంగా కామెంట్ ఆమె మీద చేయడంతో ఒక్కసారిగా త్రిష గారికి సింపతి రావడం, మద్దతు తెలపడం, చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ని తప్పుపడుతున్నారు. సో అది త్రిష గారికి హెల్ప్ అవ్వడం అయితే జరిగింది. అలా త్రిష గారు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే మహిళలు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి ఆమె అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఇటువంటి ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. సో రాజకీయాల్లోకి రండి అక్క అంటూ పిలుపునిస్తున్నారు. మరి త్రిష గారి వీటిపైన ఏ రకంగా రియాక్ట్ అవుతారు, నిజంగా పోటీ చేస్తారా, టీవీకే పార్టీలోకి ఎంట్రీ ఇస్తారా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి మరి తొందరలో ఏమన్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో త్రిష కావచ్చు లేకుంటే వాళ్ళ టీం కావచ్చు ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ తర్వాత త్రిష గారి అభిమానులు రాజకీయాల్లోకి త్రిష గారు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చాలా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి నిజంగానే ఇప్పుడు త్రిష గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, ఆమె ఫ్యాన్స్ కోరిక మేరకైనా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా, మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి అభిమానులు ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీల్లో ఏముంది, ఒకవేళ త్రిష గారు పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చే విధంగా త్రిష గారి పైన చేసిన కామెంట్స్ అయితే రాజకీయంగా అంటే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారడం, దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడం చూసాం. సో ఆ కామెంట్స్ తర్వాత అటు
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద బయటకు రావడం, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలుగా చోటు చేసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అటు త్రిష గారి అభిమానులు త్రిష రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆమె సంబంధించిన ఫ్లెక్సీలని అటు మదురైలో ఏర్పాటు చేశారు. సో అలా మదురైలో త్రిష పేరుతో ఫ్లెక్సీలు ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారిపోవడం జరిగింది. ఫ్లెక్సీల మీదనే రాజకీయాల్లోకి రండక్క అంటూ ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలో చూసుకుంటే వీరమాంగై అనే ఒక బిరుదుతో కూడా అభిమానులు అభివాదం చేస్తున్నారు. సో అభిమానులు ఆమెకి వీరమాంగై అనే బిరుదు కూడా పెట్టేశారు. రాజకీయాల్లోకి రండక్క అంటూ పిలుపునిస్తున్నారు. సో అలా పెద్ద ఎత్తున అభిమానులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా వీరనారి వేలు నాచియార్ ఆ ఫోటోతో కూడా త్రిష ఫోటోల్ని పెట్టడం, ఆ రకంగా పోస్టర్లను వైరల్ చేయడం అయితే చేస్తున్నారు. సో అలాగే త్రిషకి రాజకీయ భవిష్యత్తు చాలా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి త్రిష రావాలని చెప్పేసి అభిమానులు దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లని ఈ రకంగా ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం, లేకుంటే ప్రచారాల నేపథ్యంలో ఈ రకంగా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. మరి త్రిష గారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియదు. గతంలో అయితే రాజకీయాలపైన ఆమె ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. ఒక వీడియో కూడా విజయ్ గారు సీఎం అయిన తర్వాత త్రిష గారి వీడియో కూడా వైరల్ అవ్వడం, ఆమె రాజకీయాల్లోకి రావాలని, సీఎం అవ్వాలని చెప్పేసి కోరిక ఉందని చెప్పేసి కూడా ఎక్స్ప్రెస్ చేసిన ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా చూసాం. అలా త్రిష గారికి అయితే రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది. అలాగే టీవీకే పార్టీలో జాయిన్ అవుతుంది, టీవీకే పార్టీ నుంచే పోటీ చేస్తుందని చెప్పేసి గతంలో వార్తలు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ అవి ఇప్పటి వరకు అయితే ఏది కూడా తేలలేదు. అవి వాళ్ళ ప్రచారాలుగానే మిగిలిన్నాయి. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలి, పోటీ ఎలా ఉండాలి అన్నట్టుగా ఫ్యాన్స్ డిసైడ్ అయిపోతున్నారు. మామూలుగా తమిళనాడులో అయితే పొలిటికల్ ఎంట్రీలకు వేదికలుగా అంటే సెంటిమెంట్ గా ఉండేది మదురై అని చెప్తారు. సో అక్కడ ఎవరన్నా పొలిటికల్ గా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటే మదురైని చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటారు. సో అలా మదురై నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు. అలాగే చారిటీ ఫౌండేషన్ తోనే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు వాళ్ళు. సో ఆ రకంగా చర్చలు పెట్టేస్తారు. అంటే ఒక చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సామాజిక సేవ చేసి అలా ప్రజల్లో ఇంకా పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, ఇంకా ప్రజల దగ్గర నుంచి మద్దతు వస్తుందని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే అంటే గతంలో నుంచి కూడా ఆమె తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. సో ఆ తిరుచి ఈస్ట్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయో లేవో అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఈ వార్తలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే ముఖ్యంగా సీఎం విజయ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, గెలిచిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత త్రిష గారికి సంబంధించి కొన్ని వార్తలు, ఇటువంటి కథనాలు అయితే ప్రచారంలో అయ్యాయి. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని, తిరుచి నుండి పోటీ చేస్తున్నారని ఇలా ప్రచారం అయ్యాయి. అయితే ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఈ విధంగా కామెంట్ ఆమె మీద చేయడంతో ఒక్కసారిగా త్రిష గారికి సింపతి రావడం, మద్దతు తెలపడం, చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ని తప్పుపడుతున్నారు.